చిత్తూరు జిల్లా ఉంగనూరు మండలం షికారిపాల్యంలో ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంకయ్య ఇంట్లో నాటు తుపాకీ దొరికిందని అటవీ శాఖ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కానీ అగ్ర కులస్తులతో పోలీసులు కుమ్మక్కై తనను అరెస్టు చేశారని అంకయ్య ఆరోపిస్తున్నాడు. తమకు ఏమీ తెలియదని, కావాలనే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటున్నారు. సార్, నా పేరు షికారి ప్రీతి. మా ఊరు షికారిపాలెం, నిడిపల్లి పక్కన. మా మామగారు షికారి అంకయ్య. సార్, మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం సార్. ఏమంటే 10 గంటలకి ఎక్స్చేంజ్ అనే వాళ్ళు ఒక టీం వచ్చారు సార్. 10 మంది కారు వేసుకొని వచ్చిన తర్వాత ఇల్లంతా చెక్ చేశారు సార్. ఏం కానీ వాళ్ళకి ఏం చూడడానికి వచ్చారో మాకు తెలీదు. వచ్చారు, చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. మళ్ళీ సాయంత్రము ఇంకొక టీము ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు కూడా ఒక పెద్ద కారులో ఒక 15 మెంబర్స్ 12 మెంబర్స్ వచ్చారు సార్. మళ్ళీ వాళ్ళు చెక్ చేసి ఏం ఎత్తులు వచ్చినారో తెలియదు, ఎత్తికారు సార్. బాగానే ఏంటంటే ఏం దొరికింది, ఒక చిన్న తాంబేలు దొరికింది సార్. సార్, ఫస్ట్ సార్ వచ్చిన వాళ్ళు ఏం దొరకలేదు కాదు సార్. సెకండ్ సార్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తాంబేలు దొరికిందని మా మామని ఈడ్చుకుని వచ్చారు సార్. ఒక 5 మంది 7 మంది సార్. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు ఈడ్చుకుని వచ్చి కేసు పెట్టేసినారు సార్. ఏమనంటే ఒక వెపన్ ఉంది మీ దగ్గర అని చెప్పి ఫోటోతో సహా తను కేసు పెట్టినాడు సార్. సార్, ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ సార్ వచ్చినప్పుడు తాంబేలు ఏం కానీ దొరకలేదు సార్. వీళ్ళు సెకండ్ టైం వచ్చిన ఫారెస్ట్ వాళ్ళు క్రియేట్ చేసి తాంబేలు ఇది మీది అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు వెపన్ కూడా మీదే అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి మా మీద కేసు పెట్టి కోర్టులో వేశారు సార్. ఇక్కడ మాకు ఏం న్యాయం జరగాలంటే, మీరు మాతో వచ్చిన వాళ్ళు కూడా చూశారు సార్. ఊర్లో అందరూ చూసాము తనని ఎట్లా తీసుకుపోయినారు అని. మాకు ఇప్పుడు న్యాయం జరగాలి సార్. ఆ వెపన్ అయితే మాది కాదు.